ప్రభువే కనికరించి ఆదరించి ఆశీర్వదించి క్రీస్తు కృపా మినిస్ట్రీస్ వారి ద్వారా ప్రతి సంవత్సరం క్రీస్తు కృపా రక్షణ సువార్త సభలను దేవుడు జరిగిస్తున్నాడు. దైవజనులు బి ప్రభుదాస్ గారి యొక్క సంఘం అంతా కలిసి, వారి కుటుంబం అంతా కలిసి ఈ చక్కటి కార్యక్రమమును ఏర్పాటు చేసి ఉన్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చేరి వచ్చిన దైవజనులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకు, ఆహ్వానించిన దైవజనునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ ఈ రెండవ రోజు అతి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఈ సువార్త కూడికలో మనందరినీ ప్రభువు నిలిపి ఉన్నాడు. మొదటి రోజున దేవుడు చాలా అద్భుతంగా దైవజనుని ద్వారా మనందరితో మాట్లాడి ఉన్నాడు. క్రీస్తు రాబోతున్నారు. ఎవరు రాబోతున్నారట? క్రీస్తు వారు మరలా రాబోతున్నారని. ఈరోజు కూడా మనందరి హృదయాంతరంగములను వెలిగించే రీతిగా దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా, మరొకసారి గట్టిగా 2 చేతులెత్తి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. నేను ఇక్కడ నుండి మీకు సప్లై చేస్తూ ఉంటాను, మీరు అక్కడ నుండి నాకు రిప్లై చేస్తూ ఉండండి. నేను సప్లై చేస్తూ ఉంటే, మీరు రిప్లై చేస్తూ ఉంటే వాక్యం చక్కగా ముందుకు పోతూ ఉంటుంది. ఈ రాత్రి వేళ చాలా అద్భుత ఆశీర్వాదకరమైన విషయాలు దేవుడు మనందరికీ తెలియజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న పాట పాడుకొని మన వాక్యంలోకి ప్రవేశిద్దాం. దేవుడు అనుగ్రహించిన పాటల్లో ఒక చిన్న పాటను మనం పాడుకుందాం. బల శౌర్యము గల దేవా, నీ బాహువే నా బలము, నా విజయాశీలుడావు, నీ నామమే నా ధ్వజము, నా విజయాశీలుడావు, నీ నామమే నా ధ్వజము. బల శౌర్యము గల దేవా, నీ బాహువే నా బలము, నా విజయాశీలుడవు, నీ నామమే నా ధ్వజము. చెప్పకూడదు. నా విజయాశీలుడవు, నీ నామమే నా ధ్వజము. శ్రీమంతుడవు నా యేసయ్యా, పూజారుడవు నా ప్రభువా. శ్రీమంతుడవు నా యేసయ్యా, పూజారుడవు నా ప్రభువా. బల శౌర్యము గల దేవా, నీ బాహువే నా బలము, నా విజయాశీలుడవు, నీ నామమే నా ధ్వజము, నా విజయాశీలుడవు, నీ నామమే నా ధ్వజము. అందరూ కలిసి ప్రభువును స్తుతిద్దాం. మరుగై ఉన్న మన జీవితాలను దేవుడు ఆదరించాడు. ఈరోజు వేదికపై నిలిచి ఆయన ఆశీర్వదించాడు. జీవం లేని ఇతరులకు జీవం కలిగించిన వాడు, ఓడిన చోటనే విజేతగా నిలిచిన దేవుడు. మరుగైన జీవితాన్ని ఆదరించి వేదికపై నిలిపావు, హెచ్చించావు. మరుగైన జీవితాన్ని ఆదరించి వేదికపై నిలిపావు, హెచ్చించావు. జీవం లేని శిలకు జీవకలనిచ్చి, జీవం లేని శిలకు జీవకలనిచ్చి, ఓడిన చోటనే విజేతగా నిలిపి, ఓడిన చోటనే విజేతగా నిలిపి, నీ కృపయేగా
జ్వాలతో అభిషేకించి పరలోక మన్నాతో పోషించావు. పరలోక జ్వాలతో అభిషేకించి పరలోక మన్నాతో పోషించావు. దీనమైన సంఘముపై మేఘముగా నిలచి, దీనమైన సంఘముపై మేఘముగా నిలచి, ఓ పైన వానలా ఓ జీవమిచ్చావు, ఓ పైన వానలా ఓ జీవమిచ్చావు. ఈ ఆత్మయగా ఈ సేవకులు ఈ చిత్తముగా ఈ దేవునికి, ఈ ఆత్మయగా ఈ సేవకులు ఈ చిత్తముగా ఈ దేవునికి, నీ దయయేగా ఈ దీవెనకు, ఈ సౌమ్యముగా ఈ దేవునికి, ఈ కృపయేగా కబుర్లు ఈ దయతకులు వడరా ఈ బలమేగా ఈ దేవునికి, ఈ కృపయేగా ఈ దయతకులు ఈ బలమేగా ఈ దేవునికి, ఈ దయయేగా ఈ దీవెనకు, ఈ సౌమ్యముగా కృపగల దేవ, కనికరము గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ రాత్రి వేళ నీ సన్నిధి కాంతి మా మధ్య మీరు కుమ్మరించినందుకు వందనాలయ్యా. ప్రతి చీకటి అంధకార దురాత్మలను, అపవాది కార్యములను, అపవిత్రాత్మలను నజరేయుడగు యేసు నామమున బంధిస్తున్నాం. అవి పాతాళములోకి కాల్చివేయబడునుగాక. ప్రభువా, ఈ రాత్రి వేళ ఈ స్థలమందు కూర్చున్నవారు, మైక్ శబ్దం ద్వారా వింటున్నవారు అందరి హృదయములు నీ తట్టు త్రిప్పబడినట్లుగా, ఆకర్షింపబడినట్లుగా, సత్యము ఎరిగి అందులో నడుచుకొనున్నట్లుగా మీ ఆత్మ సన్నిధిని, మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను. వాతావరణమును, కరెంటును మీ స్వాధీనములో ఉంచుకోండి. ఈ దీనదాసుని నోట నీ మాటలు ప్రవహింప చేయండి. ఈ స్థలమంతా కూడా పరిశుద్ధాత్మ అభిషేకం, ఈ స్థలమంతా కూడా మీ ఆత్మ సంచరించునుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇంటి వద్ద ఉన్నవారు త్వరగా వేగిరమే రావడానికి కృప దయచేయండి. ఏ బంధకములలో ఉన్నారో, ఏ ఆటంకములలో ఉన్నారో, వారి హృదయములో ఏ అభ్యంతరాలతో ఉన్నారో ప్రభువా, ఆ దుష్ట బంధకముల నుండి ఆ బిడ్డలకు విడుదల కలుగునుగాక. ఈ రాత్రి వేళ వారు ఈ స్థలములోనికి వచ్చి ఆత్మీయంగా ఆశీర్వాదము, భౌతికంగా ఆశీర్వాదము, కుటుంబం మీద ఆశీర్వాదము ఈ రాత్రి వారి కుటుంబముల మీదకి నిండారులుగా, వారి మీదకి నిండారులుగా కలుగునుగాక. కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి మహిమ కలుగు. దైవజనమ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ రాత్రి వేళ ఇంత చక్కటి ఈ కార్యక్రమం, ఈ కూడిక దైవజనులు ప్రభుదాస్ గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. వాస్తవానికి శక్తికి మించిన ప్రయాస. ఈరోజు మీరైతే ప్రశాంతంగా కూర్చున్నారు. ఇలా కూర్చోవడానికి వారు గత 2 నెలలుగా, నెల పైగా ఎంతో కష్టపడ్డారు. అలాగే గత వారమంతా కూడా బహుగా కష్టపడ్డారు. అంతేకాదు, ఇదంతా కూడా బురద, కూర్చోవటానికి కూడా అనుకూలత లేదు. కానీ వారితో కలిసిన వారి కుటుంబం, సంఘ బిడ్డలందరూ కలిసి ఇదంతా శుభ్రం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్న కాలంలో అనుకోకుండా విపరీతమైన వర్షం, ఇదంతా కూడా నీరైపోయింది. అయినా దైవజనులు నిరాశ పడకుండా, దైవజనులు నిరుత్సాహపడకుండా ప్రభువును స్తుతిస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్నటి దినమున చాలా చక్కటి వాతావరణంలో దూరం నుండి వచ్చిన దైవజనులు చాలా అద్భుతమైన విషయాలు తెలియపరిచారు. ఈ రాత్రి వేళ ఈ దీనదాసుని నోట తన మాటలు దేవుడే ఉంచాడు. ఆ మాటలను మన హృదయ అంతరంగంలోకి దేవుడు ప్రవహింపజేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పగలుగుతున్నాను, దైవజనుల ప్రయాస, వారి ప్రార్థనలు ఎప్పటికీ వ్యర్థం కావు. ఎందుకు అంటే
బహు భయంకరమైన కరువు ఇజ్రాయేలు దేశంలో ఉన్నది. 3.5 సంవత్సరాల కరువు. ఆ 3.5 సంవత్సరాల కరువులో ప్రజలకు తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. ఒక మాటలో చెప్పాలంటే బహు భయంకరమైన కరువుతో, బహు భయంకరమైన ఇబ్బందులతో ప్రజలు ఉన్నారు. పసిబిడ్డలను కూడా చంపుకొని తినే అంత గొప్ప కరువు అది. ఆ కరువులో ఏలియా పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ శిష్యుడిని అన్నాడు కదా, సముద్రం తట్టు చూడమన్నాడట. ఆ సముద్రం తట్టు చూస్తూ ఉండగానే ఒకసారి చూడగా ఏమీ కనబడలేదు. అయ్యా ఏమీ కనబడలేదయ్యా అన్నాడట. మరలా చూడు అన్నాడట. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరలా ఏం కనబడలేదు. మరలా ప్రార్థన చేస్తుండగానే ఒక అరచేయంత మేఘము సముద్రము మీద నుండి పైకి రావడం ఆ శిష్యుడు గమనించాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ చిన్న మేఘం సముద్రము మీద నుండి అరచేయంత మేఘం పట్టణములోకి ప్రవేశించి, దేశములోకి ప్రవేశించి మోపైన వాన కురిపించిందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తరువాత భూమి పంటనిచ్చెను. ప్రజలు చక్కటి దప్పిక తీర్చుకున్నారు. ప్రజలు కడుపు నిండా ఆహారము తిన్నారు. 3.5 సంవత్సరాల కరువు అరచేయంత మేఘము తొలగించింది. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దైవజనుడు చిన్నవారే అయి ఉండొచ్చేమో, చిన్న సంఘమే అయి ఉండొచ్చేమో, చిన్న మీటింగ్ అయి ఉండొచ్చేమో. నా దేవుడు తన ఆత్మ ద్వారా తెలియజేయుచున్న మాట ఏంటో తెలుసున, అరచేయంత మేఘమైన ఈ సంఘం, అరచేయంత మేఘమైన దైవజనుడు, అరచేయంత మేఘమైన ఈ చిన్న మీటింగే రానున్న దినములలో మోపైన ఉద్యమాన్ని ఈ పరిచర్య ద్వారా ఈ ప్రాంతానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పాలి గట్టిగా. ఆమెను హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్పాలి హల్లెలూయా అనగానే. మరొకసారి గట్టిగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. ఫోటోలు తీస్తూ ఉంటారు, లైవ్ వెళ్తూ ఉంది, చక్కగా మీరు నవ్వుతూ ఉంటే రేపు మనం చూసుకోవచ్చు మీరు అందరు చక్కగా నవ్వుతున్నారండి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేను ఇక్కడ నుండి ఏమిస్తాను, మీకు సప్లై చేస్తూ ఉంటాను. మీరు అక్కడ నుండి నాకేమి ఇవ్వాలా, రిప్లై ఇస్తూ ఉండాలా. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అలా చేస్తూ ఉంటే నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను, మీరు కూడా ప్రభుని స్తుతిస్తూ ఉంటే దేవుడి రాత్రి వేళ గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక రోజున ఒక భార్య అన్నదట, ఏమయ్యా ఆ బ్రిడ్జి కింద, ఆ మణిపురం బ్రిడ్జి కింద దైవజనులు ప్రభుదాస్ గారు పాంప్లెట్ ఇచ్చాడు, నాకు కుదరడం లేదు, నువ్వు వెళ్ళి 3 ముక్కలు నేర్చుకొని రమ్మన్నాడట. ఎన్ని ముక్కలట? 3 ముక్కలు వెళ్ళి నేర్చుకొని రా అందట. ఈ భార్య పోరు పడలేక సరే పోతాలే అని వచ్చాడట ఆయన. రాగానే చెప్పండి దైవజనులకి వర్తమానం ఇచ్చారు. వర్తమానం ఇవ్వగానే నాలాంటి ఆయన దైవజనుడు నిలబడ్డాడు. అయ్యగారు రావటంతోనే నిద్రపోతూ ఉన్నాడట. నిద్రపోతూ ఉండగానే భార్య ఎన్ని మాటలు నేర్చుకొని రమ్మంది? 3 మాటలు నేర్చుకొని రమ్మంది. సరే అయ్యగారు నిద్రపోతూ ఉన్నాడు. ఉన్నపోట నా దైవజనుడు అన్నాడట, అందరూ వచ్చారా అన్నాడట. స్తోత్రం చెప్పుడు గట్టిగా. అందరూ వచ్చారా అనగానే అతడికి మెలకువ వచ్చింది. భార్య ఎన్ని మాటలు నేర్చుకోమంది? 3 మాటలు నేర్చుకొని రా అందట. మొదటి మాట ఏం నేర్చుకున్నాడు? అందరూ వచ్చారా. ఆ మాట మనసులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత మరలా నిద్రపోతున్నాడట. మరలా నిద్రపోతూ ఉండగా మరలా దైవజనుడు ఏదో మాటల సందర్భంలో అన్నాడట, అందరూ కూర్చున్నారా అన్నాడట. రెండో మాటకి మెలకువ వచ్చింది. ఆ మాట కూడా మనసులో పెట్టుకున్నాడు. వెంటనే మరలా నిద్రపోయాడట. మరలా మెలకువ వచ్చింది. మెలకువ రాగానే మరలా దైవజనుడు అంటున్న మాట ఏంటంటే, అందరూ వెళ్తున్నారా అన్నాడట. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని మాటలు నేర్చుకున్నాడు? 3 మాటలు నేర్చుకున్నాడట. ఏమని? అందరూ వచ్చారా, అందరూ కూర్చున్నారా, అందరూ వెళ్తున్నారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంటికి పోయాడు. ఇంటికి పోగానే భార్య తలుపేసుకొని నిద్రపోతూ ఉంది గాఢ నిద్రలో. ఎన్నిసార్లు కేక వేసినా ఆవిడ లేవడం లేదు. సరేనని ఆ పక్కనున్న పంచలో పనుకున్నాడట. సరేలే అది నిద్రపోతుంది కదా, ఎందుకులే లేపటం అనుకున్నాడు. అలా నిద్రపోతూ ఉండగానే ఆ ఇంటికి ఆ రాత్రి వేళ దొంగలు వచ్చారు. ఇతడు మాత్రం విన్న మాటలేంటి? 3 మాటలు నేర్చుకున్నాడు కదా, అవి కలవరిస్తూ ఉన్నాడు. తెల్లారయ్యేసరికి భార్యకు చెప్పకపోతే చెప్పండి తన భార్యకు చెప్పకపోతే ఎక్కడ గొడవడిద్దోనని వెళ్ళలేదు అనుకుంటుందేమోనని ఆ 3 మాటలట మనసులోనే నోటులోనే బట్టి పడతా ఉన్నాడట. నిద్రలో అన్నాడట. ఇంతలో దొంగలు ఆ ఇంటి వాకిటి కాడికి రాగానే ఇతడు అంటున్నాడట, అందరూ వచ్చారా అన్నాడట. ఈ దొంగలు తత్తరపోయి బిత్తరపోయి, అరే మనల్ని చూచినట్టున్నాడు, అందరూ కూర్చోండి అన్నాడట. అందరూ కూర్చున్నారట. అందరూ కూర్చోగానే రెండో మాట ఏంటి? అందరూ కూర్చున్నారా అన్నాడట. స్తోత్రం చెప్పుడు గట్టిగా. అరే వీడు చూడనే చూశాడు రా, పదండిలో పోదామని పారిపోతా ఉంటే అందరూ వెళ్తున్నారంటే ఇక లేరు అక్కడ. స్తోత్రం చెప్పుడు గట్టిగా. చెప్పుడు గట్టిగా హల్లెలూయా. 3 మాటలు నేర్చుకున్న ఆయన దొంగల నుండి తన ఇంటిని కాపాడుకున్నాడు, దొంగల నుండి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, దొంగల నుండి తన సామాగ్రిని కాపాడుకున్నాడు. ఈ రాత్రి వేళ మీరు 1 గంట అయినా 1 అరగంట అయినా, గంట అయితే ఖచ్చితంగా చెప్తాను, విడిచిపెట్టేదే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పుడు గట్టిగా హల్లెలూయా. కాబట్టి 1
గంట అయినా, ఒక అరగంట అయినా విన్నంత వరకైనా కానీ ఈ రాత్రి దేవుని మాటలు వినగలిగితే అతడు తన ఇంటిని కాపాడుకోవడమే కాదు, ఈ రాత్రి వేళ నీ ఆత్మను కాపాడుకుంటావు, నరకముకు పోకుండా మన కుటుంబాన్ని కాపాడుకుంటాం, దుష్టశక్తి బంధకముల నుండి విడిపించబడతాము. స్తోత్రం కలుగును గాక. అందుకే దైవజనమ, ఈ రాత్రి వేళ మన దేవుడు మనలను ప్రేమించాడు. అందుకే దైవజనులను చాలా దూర ప్రాంతాల్లో నుండి ఈ ప్రాంతానికి ఎందుకు పంపించాడో తెలుసునా? అబీమెలెకు అతడు దైవజనుడు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తే నీవు బ్రతుకుతావు. నీ భార్య గొడ్రాలు కదా, ఆయన ప్రార్థన చేస్తే నీ భార్య గర్భము తెరవబడుతుంది. స్తోత్రం కలుగును గాక. అంతేకాదు కొర్నేలుతో చెబుతున్నాడు కదా, ఏమంటున్నాడంటే నీ ఇంటికి దైవజనుడిని పిలిపించుకో, ఆ దైవజనుడు నోట నీ ఇంటి వారందరూ రక్షింపబడే మాటలు ఉన్నాయి. ఏమున్నాయట? దైవజనుడు నోట నీ ఇంటి వారందరూ రక్షింపబడే మాటలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దైవజనుడు నిలబడుతున్న ఆయన చిన్నోడే అయి ఉండొచ్చు, సన్నోడే అయి ఉండొచ్చు. స్తోత్రం చెప్పడు గట్టిగా. చిన్నోడినే కాదంటలేదు, వేదిక అయితే పెద్దదిగా ఉంది కానీ నేనైతే సన్నంగానే ఉన్నాను, అయినా పర్వాలేదు. దేవుడు ఆ రోజున గాడిదకు దేవుడు నోరిచ్చాడు, గాడిదకు దేవుడు నోరుచ్చి బిలామును రక్షించినట్టుగా ఈ రాత్రి వేళ చిన్నోడైనా కానీ, సన్నోడైనా కానీ, ఎన్నిక లేని వాడనే అయినా కానీ, గాడిద వంటిన వాడిని అయినా కానీ ఈ నోట పెట్టబడిన దేవుని మాటలు నీ ఇంటిని రక్షించబోతున్నాయి, నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాయి, నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించబోతున్నాయి. పాడైన ప్రతి పునాదిని దేవుడు కట్టబోతున్నాడు, పడిపోయిన ప్రతి బలిపీఠాన్ని తిరిగి లేవనెత్తబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెబుదాము గట్టిగా హల్లెలూయా. చదవండి దైవ లేఖనాన్ని. 107వ కీర్తన 43వ వచనం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా దైవ లేఖనాలను చూడండి. 107వ కీర్తన 43వ వచనం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను. స్తోత్రం కలుగును గాక. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. జ్ఞాపకం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రాత్రి వేళ వినడమే కాదు ఆలోచించవలసిన సమయం, వినడమే కాదు ఆలోచించవలసిన సమయం, చూడటమే కాదు ఆలోచించవలసిన సమయం. బుద్ధిమంతుడైన వానికి ఉండే గుణం ఏంటంటే ఆలోచించడం. ఆలోచించేవాడు ఎవరయ్యా అంటే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడుకున్న గుణం ఏంటంటే ఆలోచించడం. ఆలోచించేవాడు ఎవరయ్యా అంటే బుద్ధిమంతుడు. ఈ రోజుల్లో ఆలోచించేవారు ఉన్నారా? ఆవేశపడే వాళ్ళు ఉన్నారు, ఆవేశంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఆవేశంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఆవేశంగా తెగదెంపులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆలోచించి అడుగులు వేసేవారు కావాలి. ప్రసంగి భక్తుడు కూడా ఒక మాట అన్నాడు, జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయట. ఎక్కడుంటాయటండి? జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయట. తల ఆలోచనకు గుర్తు, కన్ను చూచేదానికి గుర్తు. దాని అర్థం ఏంటి? జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు ఆలోచించి ముందు చూపు కలిగి ఆలోచించి అడుగులు వేస్తాడు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు, ఆలోచించి పని ప్రారంభిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళ దేవుడు సెలవిచ్చుచున్న మాట ఏంటంటే, మనము బుద్ధిమంతులమే అయితే ఆలోచిస్తాము, మనం బుద్ధిమంతులమే అయితే ఆలోచిస్తాము. మనలో బుద్ధి ఉంటే ఈ రాత్రి వేళ ఆలోచన మనందరిలో కూడా ఉండబోతుంది. స్తోత్రం కలుగును గాక. అందుకే భక్తుడైన దావీదు అబీగయీలును చూసి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, సమూయేలు వ్రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయము 33వ వచనములు అన్న మాట ఏంటంటే, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. దైవజనమ, ఆశీర్వాదం అనేది ఎలా వస్తుందో తెలుసా? దేవుడట మనలో బుద్ధిని చూస్తాడట. మనము బుద్ధిమంతులైతే, బుద్ధి కలిగి ఉంటే, బుద్ధి మనలో ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదం మనందరి మీదకి రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం ఎలా రాబోతుందట? ఆయన మన బుద్ధిని చూచి, నువ్వు చూపించిన బుద్ధి ఏదో, నువ్వు కలిగి ఉన్న బుద్ధి ఏదో, నువ్వు నడుచుకుంటున్న బుద్ధి ఏదో, ఏ లక్షణాన్ని కలిగి ఉన్నావో, ఏ బుద్ధిని కలిగి ఉన్నావో, ఆ బుద్ధి నీ కుటుంబాన్ని ఆశీర్వాదంలోకి తేబోతుంది. ఆ బుద్ధి దేవుని ఆశీర్వాదం మనందరి మీద కుమ్మరించబడబోతున్నాం. స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన మనము ఆయన ఎదుట చూపించే బుద్ధి మనకు ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది అని దైవలేఖనము సెలవిస్తూ ఉంది. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనములో కూడా బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాడు. బుద్ధి లేనివాడు ఎక్కడికి రాడట? వృద్ధిలోకి రాడు. వృద్ధిలోకి రావాలా, అభివృద్ధిలోకి రావాలా, ఆశీర్వాదం మనం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ రాత్రి వేళ మనందరము కూడా బుద్ధి కలిగి ఉండాలి.
స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో చాలా విధములైన బుద్ధి గురించి వ్రాయబడ్డది. 1 ఉపకార బుద్ధి, 2 కృతజ్ఞతా బుద్ధి, 3 మానవ బుద్ధి, 4 వినుబుద్ధి, 5 స్వస్థ బుద్ధి, 6 కలహ బుద్ధి, 7 స్థిర బుద్ధి, 8 నిబ్బరమైన బుద్ధి, 9 స్వబుద్ధి, 10 సుబుద్ధి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండమ్మ గట్టిగా, హల్లెలూయా. బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాడు. మనమందరం ఉపకార బుద్ధి కలిగి ఉండాలా, కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలా, స్వబుద్ధి కాదు, కలహ బుద్ధి కాదు, సుబుద్ధి కలిగి ఉండాలా, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలా, వినుబుద్ధి కలిగి ఉండాలా. ఈ రాత్రి వేళ దేవుడు మనందరిలో కోరుకుంటున్నది ఏంటో తెలిసిన, బుద్ధిమంతుడు అయి ఉండుము. ఒకడట బుద్ధిమంతుడే, 100%లో 98% బుద్ధిమంతుడట. రెండే తక్కువ. ఏంటా 2? వాడికి దొయ్యదు, ఒకడు చెప్తే వినడట. ఏమవుదంట? వాడికి దొయ్యదు, ఒకడు చెప్తే వినడు. బుద్ధిమంతుడే. కొంతమంది మంచి వాళ్ళే వినే బుద్ధి లేదు, కొంతమంది మంచి వాళ్ళే ఉపకార బుద్ధి లేదు, కొంతమంది మంచి వాళ్ళే కృతజ్ఞతా బుద్ధి లేదు, కొంతమంది మంచి వాళ్ళే నిబ్బరమైన బుద్ధి లేదు, కొంతమంది మంచి వాళ్ళే స్థిర బుద్ధి లేదు, కొంతమంది మంచి వాళ్ళే స్వస్థ బుద్ధి లేదు, కొంతమంది మంచి వాళ్ళే సుబుద్ధి లేదు. ఈ రాత్రి వేళ మనము బుద్ధిమంతులమైతే నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఆలోచిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజుల్లో యూట్యూబ్ ఆన్ చేస్తే యూట్యూబ్ మనం చూస్తూ ఉంటే అందరూ ఆవేశపరులే, ఆవేశంగా మాట్లాడే వాళ్ళే, ఆవేశంగా ఇబ్బందులు కలిగించేవారే సమాజానికి. కానీ దైవజనమా, బుద్ధిమంతులైన వారు ఆలోచించి మాట్లాడతారు. బుద్ధిమంతులైన వారు ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాత్రి వేళ మనము ఏమి ఆలోచించాలి? ఈ రాత్రి వేళ ఆలోచించి ఏం నిర్ణయం తీసుకోవాలి? దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడా ప్రభువు? ఆలోచిద్దాం, నిర్ణయం తీసుకుందాం. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. చూడండి, దైవ లేఖనాన్ని ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. చూడండి అందరూ కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి పరిశుద్ధునిగా పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన పరిచర్య చేసి ఆయన ఈ ప్రజల మధ్య సేవ చేసి అనేక అమూల్యమైన శ్రేష్టమైన మాటలను ప్రకటించి అనేకులు నిత్య జీవానికి వారసులు అవ్వాలని, పాపముల నుండి విడిపింపబడాలని, రక్షణ పొందాలని, దేవుని రాజ్యం కట్టబడాలని, అందరూ ఆ రాజ్యానికి వారసులు అవ్వాలని అతి శ్రేష్టమైన సందేశములు ఈ లేఖనాల్లో దేవుడు తెలియపరిచారు. ఆయన సేవా విధానం అంతా కూడా మనకు తెలియందేం కాదు. స్తోత్రం కలుగును గాక. అయితే జ్ఞాపకం చేస్తున్నాను ఒక మాటని. యేసుక్రీస్తు వారట మన అందరి పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము, దోషముల నిమిత్తము ఆ కలువరి గుట్ట మీద శిలువ మ్రానును భరించి శిలువ వేయబడ్డాడు. ఆ శిలువలో వేలాడి ఆయన ఏమయ్యాడో తెలుసునా? చనిపోయాడు. చనిపోయిన తరువాత సమాధి చేశారు. కానీ సమాధిలో ఉన్న ఆయన మనం గమనించగలిగితే ఆ సమాధిలో నుండి, మరణములో నుండి ఆయన చెప్పండి సజీవుడై పునరుద్ధానుడై మరణము గెలిచిన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తిరిగి లేచిన తరువాత శిష్యులందరూ కూడా తన ఎదుట ఇలాగే మనము ఉన్నట్టుగానే ఎదురుగా ఉన్నారట. వారికి అంటున్న మాట ఏంటంటే, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. సహజంగా దైవజనులు ఇలాగే వాక్యం చెబుతూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు రాగానే బాధతో ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు. ఏంటి నాయన అలా ఉన్నావంటే, అయ్యా మీరు ఇప్పుడు వాక్యం చెప్పారు కదా, యేసుక్రీస్తు వారు శాంతి ఇస్తాడట కదా, నిజంగా ఇస్తాడా అన్నాడట. నిజంగానే ఇస్తాడయ్యా అన్నాడట. రోజు ప్రార్థనకు వస్తే ఇస్తాడా అంటే, నువ్వు రాయ్యా, నీ మనసునకు దేవుడు ఖచ్చితంగా శాంతి సమాధానం ఇస్తాడు, రారా తప్పకుండా రా అంటే అతడట మొదటి వారం వచ్చాడట. ప్రార్థన చేసుకున్నాడు, ఏడ్చాడు. అయ్యా నాకు శాంతి కావాలయ్యా, నాకు శాంతి కావాలయ్యా, శాంతి లేక బ్రతకలేనయ్యా, అయ్యా
సహాయం చేయయ్యా అన్నాడట. 2వ వారం కూడా వచ్చాడట, మోకాళ్ళ మీద ఉంచి శాంతి కావాలయ్యా అని ప్రార్థించాడట. 3వ వారం వచ్చాడట, శాంతి కావాలయ్యా లేకపోతే బ్రతకలేనయ్యా అన్నాడట. 4వ వారం వచ్చాడట. 5వ వారం మాత్రం అవి ఒక్క యవనస్తుడు కనబడడం లేదట. ఈ దైవజనుడు వెతుకుతూ పోతా ఉంటే ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. అరే నాన్న ఇట్రా అన్నాడు. ఏందిరా ఈరోజు ప్రార్థనకి రాలేదు? శాంతి కావాలన్నావు కదా, యేసువారు శాంతిని ఇస్తాడని చెప్పాను కదా, నువ్వెందుకు ప్రార్థనకి రాలేదంటే ఆ యవనస్తుడు అంటున్నాడట, అయ్యా మీరు శాంతిని ఇస్తారన్నారు కానీ ఆ శాంతికి పెళ్ళి అయిపోయింది అన్నాడట. ఏమైపోయింది? శాంతికి ఏమైపోయింది? నా యేసయ్య ఇచ్చేది ఆ శాంతి కాదు, విజయశాంతి కాదు, డిస్కో శాంతి కాదు. నా యేసయ్య ఇచ్చేది ఏంటో తెలుసిన, నీ మనసులకు నెమ్మది, నీ ఆత్మకు రక్షణ, నీ ఇంటికి ఆశీర్వాదం, సమాధానం, ఆత్మ నశించిపోకుండా పాపములో, శాపములో, అపరాధములో చచ్చిన వారమై ఉండగా క్రీస్తు వారు తన మరణం చేత తన పునరుద్ధానము చేత తిరిగి లేవనెత్తడానికి, తిరిగి బలపరచడానికి, నిత్య జీవానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన వెళుతూ ఇలా అంటున్నాడు, నేను మీకు శాంతిని ఇచ్చాను, నేను మీకు రక్షణ ఇచ్చాను, నేను మీకు నిత్య జీవం ఇచ్చాను, నేను మీకు సమాధానం ఇచ్చాను. ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడి మరణించి తిరిగి లేపబడి మరలా ఈ లోకానికి ఏదైతే రక్షణ కావాలో ఇచ్చిపోయాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది కూడా లోకంలో గొప్పవాళ్ళు పుట్టారు. నేమున్నది, పేరున్నది, వాళ్ళకి చాలా ఫేమస్ అయిన వాళ్ళు, గనులైన వారు పుట్టారు. కానీ కాలగర్భంలో కలిసిపోయారు. వారి పేరు కూడా మరుగుపడుతూ ఉంది. ఈ రాత్రి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏమొచ్చి పోయారు అన్నది కాదు, ఏమిచ్చిపోతున్నారు అనేది ఆలోచించాలి. ఈ రాత్రి వేళ ఏది శాశ్వతం కాదు. నీ ప్రాణం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ బంధాలు శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు, ఆస్తులు శాశ్వతం కాదు, నీలో ఉన్న సంతోషం శాశ్వతం కాదు, నీలో ఉన్న దుఃఖం శాశ్వతం కాదు, నువ్వు నిలిచిన ఈ భూమి శాశ్వతం కాదు, పైన ఉన్న ఆకాశం శాశ్వతం కాదు. శాశ్వతమైనది దేవుడే, శాశ్వతమైనది దేవుని రాజ్యమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. శాశ్వతమైనది దేవుడే, శాశ్వతమైనది దేవుని రాజ్యమే. కాబట్టి మన ముందున్న వారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపోయారు. ఏ విధముగానైనా నీవు కూడా గుర్తుపెట్టుకో, నీవేమి ఇక్కడేమి ఉండవు. ఏదో ఒక రోజున పోవలసినదే, ఏదో ఒక రోజున బంధాలన్నీ విడిచిపెట్టవలసిందే, ఏదో ఒక రోజున ఉన్నవన్నీ విడిచిపెట్టవలసిందే. చాలామందికి అర్థం కాదు. ఎప్పుడైనా కానీ చాలామంది ఎవరైనా చనిపోగానే అక్కడికి వెళ్తారు, వెళ్ళగానే అందరూ ఏడుస్తూ ఉంటారు. ఒకడిని అడిగాడట, ఈ లోకములో ఆశ్చర్యకరమైన సంఘటన నీవు ఎప్పుడైనా చూసావా అన్నాడట. ఆ వ్యక్తి ఇలా అంటున్నాడు, ఎంతోమంది చనిపోయినప్పుడు ఆ శవం చుట్టానికి పోయాను, అయితే అందరూ అయ్యా పోయావా అంటారట, వీలేదో పోనట్టుగా అన్నాడట. స్తోత్రం చెప్పుడు గట్టిగా. అయ్యా పోయావా, వీలేదో పోనట్టుగా. అయ్యో అలా పోయాడా, ఇలా పోయాడా, యాక్సిడెంట్లో పోయాడా, గుండె జబ్బు వచ్చి పోయాడా, క్షయరాగం వచ్చి పోయాడా, క్యాన్సర్ వచ్చి పోయాడా, పోవటం గ్యారంటీ. సబ్జెక్టు ఏదైనా కానీ, అది రోగమా, అది యాక్సిడెంటా, ప్రమాదాలా, లేదా స్వయంకృత అపరాధమా, ఏ విధము చేతనైనను ఒక మనుషుని జీవితానికి ఏదో ఒక రోజున ముగింపు ఉంటుంది. అయితే ఈరోజు ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? బుద్ధిమంతులైన వారు ఈ మాట ఆలోచిస్తారు, బుద్ధిమంతులైన వారు ఈ విషయాన్ని ఆలోచిస్తారు, బుద్ధిమంతులే ఆలోచిస్తారు. ఏమని? ఎందరో వచ్చారు పోయారు, ఏమొచ్చి పోయారన్నది కాదు, ఏమొచ్చి పోయారన్నది కాదు, ఏమిచ్చిపోయారు తన వెనకనున్న తరానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమిచ్చిపోయారు నీ వెనకనున్న బిడ్డలకు, ఏమిచ్చిపోయారు నీ వెనకనున్న వంశానికి. ఇది ఈ రాత్రి ఆలోచించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు బిగుసుకుపోయారు? గాలి రావడం లేదా? దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి గట్టిగా నవ్వండి, నవ్వండి. 3 మాటలు నేర్చుకొని వెళ్ళండి, ఇళ్ళకి దొంగలు పట్టరు. స్తోత్రం కలుగును గాక. ఏమొచ్చిపోయారు అన్నది కాదు, ఏమిచ్చిపోయారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను పోతున్నా,
మీకు నా శాంతిని అనుగ్రహించా, నేను పోతున్నా నా రక్షణ అనుగ్రహించా, నేను పోతున్నా సమాధానం అనుగ్రహించా, నేను పోతున్నా మీ అందరికీ నిత్య జీవం అనుగ్రహించా. బైబిల్ గ్రంథంలో చాలామంది పోయారు, కానీ వాళ్ళు పోతూ పోతూ తమ వెనకనున్న తరానికి ఏమిచ్చిపోయారో 3 మాటలు చెప్తాను. ఎన్ని మాటలు చెప్తాను? 3 మాటలు చెప్తాను. కానీ సమయం ఉంటే 5 చెప్తాను, ఇంకా సమయం ఉంటే 10 చెప్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మీరు గాబరా పడమాకండి, 10 వద్దులే కానీ 5 చెప్తాను. ఇంకా గాబరా పడుతున్నారా? 5 కాదు కానీ 3 చెప్తాను. ఆ 3 అన్న శ్రద్ధగా వింటే చెప్పండి 3తో ముగించేద్దాం. 3 కూడా శ్రద్ధగా వినలేదనుకోండి, నాకు కూడా కొద్ది గొప్ప రోషం ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి 3కు బదులు ఇంకొక 5 చెప్తాను. ఏదో సామెత ఉంది కదా, ఏంటండి ఆ సామెత? తక్కువ చెప్పువారు ధన్యులు, వారు మరలా పిలవబడుదురు. స్తోత్రం కలుగునుగాక. తక్కువ చెప్పువారు చెప్పండి ధన్యులట. అయితే నన్ను మరలా పిలవకపోయినా పర్లేదు కానీ తక్కువ మాత్రం చెప్పరు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. తక్కువ మాత్రం చెప్పేది లేదు. ఎంతైతే చెప్పండి సిద్ధపడి వచ్చానో ఉన్నదంతా చెప్పి వెళ్తాను. రేపు నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. రేపు ఇంతకంటే విస్తారమైన ప్రజలను దేవుడు నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోనే నాకు ఇవ్వబడిన ఈ దివ్యమైన ఆశీర్వాదకరమైన ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ గ్రంథం మాత్రమే నేను ప్రకటిస్తున్నాను. ఈ గ్రంథంలోని విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. నాకు వేరే విషయాలు ఏమైతే తెలియదు. పుట్టిన నాటి నుండి చదివింది ఇదే, ఎదుగుతున్నాను ఇదే చదువుతున్నాను. ఈరోజు వాక్యం ప్రకటించే బోధకున్నయ్యాను, ఇందులోనే ప్రకటిస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. నా యేసువారు ఆత్మదేవుడు ఆయన సన్నిధిలో నుండి ఒక ఇవ్వబడిన ఈ జీవ గ్రంథంలో నుండి మీకు విశేషమైన మాటలను ప్రకటించగలుగుతున్నారు. ఈ లేఖనాల్లోనే చాలామంది ఏమిచ్చిపోయారో తమ వెనకనున్న తరానికి. ఒక 3 మాటలు చెప్తాను చూడండి. దైవలేఖనంలో రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా ఏ పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడయుండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాయిద్యాలు వాయించే వాళ్ళు ఇక చాలు రెస్ట్ తీసుకున్నది, త్వరగా వేదిక ఎక్కాలా. నేను పాటలన్నీ రెడీ చేసుకున్నాను. పాటలు వాకి ఈరోజు వదిలే ప్రసక్తి లేదు, త్వరగా రావాలా. స్తోత్రం కలుగునుగాక. నేను పాడేటప్పుడు వాయిద్యాలు లేకపోతే సగం పేమెంట్ ప్రభుదాసన నాకు ఇవ్వాలి. ఒక శిష్యురాలి భార్య, ఎలీషా వద్ద పరిచర్య చేసినవాడు, దైవజనుడైన ఎలీషా వద్ద పరిచర్య చేసినవాడు, ఎలీషా వద్ద శిష్యరికం చేసినవాడు. అతడట భక్తి కలిగినవాడు, ప్రార్థనాపరుడు, విధేయుడు, వినయం గలవాడు. అయితే వ్యాధి వచ్చిందో, ఏ కష్టం వచ్చిందో, ఏం జరిగిందో తెలియదు కానీ అతడట చనిపోయెను. ఇక్కడ మనం గమనించాలి. అతని భార్య దైవజనుడి వద్దకు వచ్చింది. దైవజనుడా, నా భర్త భక్తి కలిగిన వాడు, నా భర్త నీతిపరుడు, నా భర్త ప్రార్థనాపరుడు, అయితే అతడు చనిపోయాడు. ఇప్పుడు ఏంటమ్మా? అయ్యా, ఆయన చనిపోతూ మా కుటుంబానికి, మా బిడ్డలకు అప్పులు ఇచ్చిపోయాడు. ఏమిచ్చిపోయాడు? అందరూ చెప్పండి అమ్మా, ఏమిచ్చిపోయాడు? సప్లై వచ్చింది, రిప్లై రావటల్లా. మరొకసారి గట్టిగా, సప్లై వచ్చింది, రిప్లై రావటల్లా. ఏమిచ్చిపోయాడు? అప్పులు ఇచ్చిపోయాడు. దైవజనమా, గుర్తుపెట్టుకో, ఈ రోజుల్లో కూడా ఎందరో ఏమొచ్చిపోయారు అన్నది కాదు, ఏమిచ్చిపోతున్నారు. ఒక్కొక్కరిని అడిగితే, అయ్యా మా నాన్న మాకు అప్పులు ఇచ్చిపోయాడు, మా నాన్న మాకేమి ఇవ్వలేదయ్యా. ఇక్కడ కూడా మనం గమనించాలి. ఈ భార్య వాపోతూ ఉంది. బతుకున్నంతకాలం బాగానే చూసుకున్నాడేమో కానీ అయ్యా మా బిడ్డలకు మాత్రం అప్పులు ఇచ్చిపోయాడు. ఈరోజు అప్పులతో సతమతం అవుతున్నాం. అప్పులు వారు ప్రతిరోజు ఇంటికి వచ్చి మమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఎవరు చేసిన అప్పులు ఇవి? కుటుంబం కొరకే అయి ఉండొచ్చు, బిడ్డల కొరకే అయి ఉండొచ్చు, పోషణ కొరకే అయి ఉండొచ్చు, చేతి పనులు కొరకే అయి ఉండొచ్చు. కానీ ఏమిచ్చిపోయాడట? అప్పులు ఇచ్చిపోయాడు.
బీరువాలో డబ్బు నోట్లు ఉంటాయి అనుకుంటే అప్పుల నోట్లు కనపడుతున్నాయి. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో అప్పులతో సతమతమవుతున్నారో, అప్పులతో బాధపడుతూ ఉన్నారో. అందుకే దైవజనమా, పోతూ పోతూ ఏమిచ్చిపోతున్నారు. ఈ క్రీస్తు కృప రక్షణ సువార్త సభలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏదో ఒక రోజున మనందరికీ ఒక ముగింపు ఉంటుంది. పోతూ పోతూ నీ పిల్లలకు 2 ఉన్నా, 1 ఉన్నా, 10 మంది ఉన్నా, 3 ఉన్నా, నీ వంశానికి ఏమిచ్చిపోతావు? ఒక ఆయన ఏందయ్యా చాలా క్లుప్తంగా దిన కార్యక్రమాన్ని చేస్తున్నారంటే, ఏమిచ్చాడు నీ సచ్చినోడు అన్నాడు. ఏమిచ్చాడు? ఏమివ్వలా. అందుకే ఏం చేయడం లేదు. మాకేమైనా ఇచ్చిపోయాడా ఎంత గ్రాండ్గా చేయడానికి? నిజమే, అప్పులు ఇచ్చిపోయాడు. బుద్ధిమంతుడు ఈ విషయాలను ఆలోచిస్తాడు. బుద్ధిమంతులు ఈ విషయాన్ని ఆలోచిస్తారు. అయ్యో, ఏదో ఒక రోజున నేను చనిపోతే నా పిల్లలకి నేనేమి ఇవ్వాలి, ఏమిచ్చిపోవాలి? బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? దైవలేఖనం ఏం చెబుతుంది? కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనములో, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనములో, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. మంచివాళ్ళు ఏం చేస్తారట? తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారు. ఈరోజు నీవు పోతూ పోతూ నీ బిడ్డలను ఏం చేయాలో తెలుసా? ఆస్తికర్తలుగా చేయాలి. ఆస్తికి కర్తలుగా చేయకపోయినా పర్వాలేదు, కానీ అప్పులు పాలు చేయకూడదు, అప్పులు ఇచ్చిపోకూడదు. ఇది రాత్రి వేళ గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరొకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. బాధల శోకములో నా వెంట నిలిచావు, దుఃఖమంత సంతోషముగా మార్చినావు దేవా. ఆనంద తైలముతో నన్ను అభిషేకించావు, నిత్యమైన నీ కృపతో ఆదుకున్న నా దేవా. మరువలేనయా నీ జ్ఞాపకాలు, నేను మరిచిపోనయా నా ప్రాణమున్నంత వరకు. మరువలేనయా నీ జ్ఞాపకాలు, నేను మరిచిపోనయా నా ప్రాణమున్నంత వరకు. ఇంతవరకు నన్ను కాపాడినవయ్యా, ఇక ముందు కూడా ఆదుకో యేసయ్యా. ఆరుని దీపమై నాలోన వెలిగా. చప్పట్లు కొట్టాలా? లోకానికి కాంతిగా వెలిగించినావు, పరిమళ వాసనగా నీ సాక్షిగా వెలిగావు. నిత్యము సేవించే భాగ్యమిచ్చినావు, ఆరని దీపమై.
దేవుడు దీవించి ఉండొచ్చు, కానీ వాటన్నిటిని పొలమో స్థలమో ఇల్లు, భార్య మెడలో ఉన్న గొలుసులో, పిల్లల చేతుకున్న ఉంగరాలో, వాటన్నిటిని కూడా తాకట్టు పెట్టి ఆ తాకట్టులో ఉన్న వాటిని కూడా తేలేక నిస్సహాయ స్థితిలో అప్పులైపోయి ఊరు విడిచిపోయే వాళ్ళు ఎంతమంది లేరు అవమాన భారంతో. ఓసారి ఆలోచించు, పలానా వాళ్ళ తండ్రి అప్పులు చేసి పారిపోయాడురా అంటే నీ పిల్లలకి ఎంత అవమానం. పలానా వాళ్ళ కుటుంబం అప్పులు పాలయ్యారా, వాళ్ళ బిడ్డలకి పిల్లల్ని ఎలా ఇస్తారు. పలానా వాళ్ళ కుటుంబం అప్పులైపోయి ఉన్నదంతా అమ్మేసుకున్నారా, మరి వాళ్ళ నాన్న అలా చేశాడు, ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళు. వచ్చే బిరుదులు ఇవే. ఆలోచించండి ఓసారి. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా చెప్పబడిన మాట ఏంటో తెలుసునండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనములో కూడా గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము. మనం చనిపోయే లోపట ఒక సెంటు స్థలములోనైనా ఇల్లట బిడ్డలకిచ్చి పోవాలట. పితరులు ఇచ్చిన స్వాస్థ్యం నీ బిడ్డలకంటూ ఒక సెంటు స్థలములోనైనా ఇల్లు ఇచ్చిపోవాలి. విత్తమును, డబ్బు, ఆస్తి తల్లిదండ్రులే సమకూర్చాలి. ఉన్నదంతా నీవే నాశనం చేసి, ఉన్నదంతా నీవే ఆగం చేసి రేపు నీ బిడ్డలకి ఏమి ఇవ్వబోతున్నావు. ఈ తల్లి వాపోతున్నట్టుగా దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా 2 మగ బిడ్డలు చేతికొచ్చారు, ఈరోజు అప్పులు వాడు నా బిడ్డలు పట్టుకొని పోతున్నారయ్యా. అయ్యా అప్పులు వారు మా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని అవమానంగా మాట్లాడుతున్నారయ్యా. అప్పులు వారు మా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని అవహేళన చేస్తున్నారయ్యా. అందరిలో అయిన వారిలో ఎగతాళిగా ఉన్నాము, అందరిలో అవమానంగా ఉన్నాము, దిగజారిన స్థితిలో ఉన్నాము. కారణం పోతూ వాళ్ళ పెద్దవాళ్ళు అప్పులు ఇచ్చిపోయారు, అవమానాలు వీళ్ళు పడుతున్నారు. ఓసారి ఆలోచించు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచిస్తాడు. ఏమొచ్చిపోయామన్నది కాదు, ఏమిచ్చిపోతున్నారు, ఏమొచ్చిపోయామన్నది కాదు, ఏమి ఇవ్వాలనుకుంటున్నారు బిడ్డలకి, ఏమొచ్చిపోయారన్నది కాదు, ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీ వంశానికి, ఏమొచ్చిపోయారన్నది కాదు, మీ మగబిడ్డలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఏమొచ్చిపోయారన్నది కాదు, మీ ఆడబిడ్డలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఏమొచ్చిపోయారన్నది కాదు, ఏమి ఇస్తున్నారు మీ కుటుంబానికి. ఇది ఈ రాత్రి మనందరం ఆలోచించాల్సిన విషయం. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పును గట్టిగా హల్లెలూయా. అందుకే ఈ రాత్రి ఒక నిర్ణయానికి రండి. ఏంటో తెలుసునా, దేవుడు చిన్న ఉద్యోగం ఇచ్చినా, చిన్న వ్యాపారం ఇచ్చినా నా ప్రభు యొక్క ఆశీర్వాదం మీ అందరి మీద ఉండునుగాక. వాటిని కూడబెట్టవలసిన బాధ్యత మనదేనట. వాటిని సమకూర్చుకొని పిల్లల కొరకు పోగు చేయవలసిన బాధ్యత మనదేనట. అందుకే కదా జ్ఞానము కలిగి ఉండుడి చీమవలే. దేనివల్ల అంట? చీమవలే జ్ఞానము కలిగి ఉండాలి. చీమకున్న గుణం ఏంటి? ముందు చూపు కలిగింది. అది వేసవి కాలమున ఆహారమును సమకూర్చుకొనును. అనుకూలమైన రోజుల్లోనే, ఆరోగ్యంగా ఉన్న రోజుల్లోనే, వయసు ఉండగానే ప్రతి ఒక్కరమట రూపాయి కూడబెట్టుకోవాలట. రూపాయి కూడబెట్టుకోవాలట. వయసు పోయాక, బలం తగ్గాక, నువ్వు త్రాగిన వ్యసనాలను బట్టి రోగాలు వచ్చాక, బాధలు పెరిగిపోయి, నిన్ను చూసేవారు లేక, నీకు సహాయం చేసేవారే లేక, నీకు తిండి పెట్టేవారే లేక, నీకు వైద్యం చూపించేవారే లేక, పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. ఈ రాత్రి నా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ తల్లి వాపోతే దైవజనుడు అంటున్నాడు, నీ ఇంట ఏముందమ్మా? అయ్యా ఒక చిన్న నూనె ఉందయ్యా, కొద్దిగా. మిగతా కుండల్లో కూడా నూనె పోయమ్మ. తలుపు వేసుకున్నారు, ఏకాంత ప్రార్థన చేసుకున్నారు. దైవజనుడు ఆశీర్వదించాడు. ఆ కుండలోని నూనె ఉప్పొంగెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కుండలో నూనె పొంగుతూ ఉండగా ఆ ఉన్న నూనె అంతటిని అమ్మి వారు అప్పులు తీర్చుకున్నారట. వారు అప్పుల నుండి విడిపించబడ్డారు. స్తోత్రం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి వేళ నా దేవుడు సెలవిస్తున్నాడు, మీకు కలిగిన అప్పులు ఏవైనా సరే ఈరోజు వింటున్న వాక్యాన్ని బట్టి, వింటున్న దేవుని మాటలను బట్టి ఆలోచించి ఈ రాత్రి మనం కూడా ఏం చేయాలో తెలుసిన, ఆ తల్లి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఎలాగ మొరపెట్టుకుందో మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భర్త, లేదంటే నా కుటుంబం, నా మగబిడ్డలు, నా కుటుంబీకులందరూ తెలుసో తెలియకో అజ్ఞానము వల్ల, స్వయంకృత అపరాధం వల్ల అప్పులు చేశామయ్యా, ఉన్నదంతా అమ్మి వేసుకున్నామయ్యా, ఈ రోజున అవమానకరంగా మా స్వజనుల ఎదుట నిలబడ్డామయ్యా. నీ కనికరము కావాలా, మీ ఆదరణ కావాలా, మీ సహాయం
సహాయము కావాలా? మార్గం తెరువయ్యా, ఈ అప్పుల బాధ నుండి విడిపించయ్యా, ఈ వడ్డీల బాధ నుండి విడిపించయ్యా. నీ కరుణ గల హస్తమ్మకు తోడుగా ఉంచి నీ కనికరమ్మ ఇంటి మీద, నీ కనికరమ్మ బిడ్డల మీద, నీ కనికరమ్మ భర్త మీద, నీ కనికరమ్మ వ్యాపారాల మీద, నీ కనికరమ్మ ఉద్యోగాల మీద, నీ కనికరమ్మ చేతి పనుల మీద కుమ్మరించి సమృద్ధిగా దీవించని ప్రార్థించగలిగితే నా యేసువారు ఖచ్చితంగా సమృద్ధినిచ్చి ఆ ఉన్న ప్రతికూల అప్పులన్నిటిని దేవుడు తొలగించును. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే ఆలోచించు. బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. అందుకే ఈ వ్యక్తి పోతూ పోతూ ఏమిచ్చిపోయాడట? అప్పులు ఇచ్చిపోయాడు. ఇక మనం ఏమిద్దాం? దేవుడు ఏం చెప్తున్నాడు? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. మంచివాడు తన పిల్లలకు గృహమునిచ్చిపోతాడు, సెంటు స్థలములోనైనా. మరి నీవేమిచ్చిపోతావు? రెండవ మాట చూడండి, రెండవ మాట గమనించండి, చదవండి దైవలేఖనాన్ని. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 27వ వచనములో, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చదవబడిన లేఖనాన్ని గమనించగలిగితే ఎలీషా వద్ద ఒక దైవజనుడు, ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు గెహాజీ. ఈ దైవజనుడైన ఎలీషా వద్దకు సేనాధిపతి అయిన నయమాను వచ్చాడు. అతడు కుష్ఠరోగంతో ఉన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగిల్లే, నీకున్న రోగం పోయిద్ది అన్నాడు. అతడు మొదటిసారి ఆ మాట విన్నప్పుడు తనకున్న హోదాను బట్టి, స్థాయిని బట్టి కొంచెం గర్వించి కాస్త ఇబ్బందికరంగా మాట్లాడినా తర్వాత మరలా తప్పు తెలుసుకొని ఆ దైవజనుడు చెప్పినట్టుగానే యోర్దాను నదిలోకి పోయాడు, విధేయత చూపాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేచిన తర్వాత ఆ దేహం మీద ఉన్న కుష్ఠంతా తొలగిపోయింది. స్తోత్రం కలుగునుగాక, అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ దేహం మీద ఉన్న కుష్ఠంతా తొలగిపోయింది. సంపూర్ణమైన స్వస్థత పొందాడు. ఆ స్వస్థత పొందిన తరువాత కృతజ్ఞత కలిగిన వాడై, ఏ దైవజనుడు ద్వారా నేను మేలు పొందానో, ఏ దైవజనుడు ద్వారా నేను బాగుపడ్డానో, ఏ దైవజనుడు ద్వారా రోగము నుండి విడిపించబడ్డానో, ఆ దేవుని కటాక్షము నా మీద ఉంచాడు, ఆ దైవజనుడి యొక్క ప్రార్థన ఆశీస్సుల వల్ల అని తెలుసుకున్న వాడై మరలా తిరిగి కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడై నయమానట ఎలీషా దగ్గరకు వచ్చి కానుకలు ఇచ్చుచుండగా, స్తోత్రం కలుగునుగాక, కానుకలు ఇచ్చుచుండగా ఎలీషా కానుకలనైతే స్వీకరించలేదు. కానీ నువ్వు వెళ్ళు, సంతోషంగా ఉండు అన్నప్పుడు వెంటనే నయమాను పోతా ఉన్నప్పుడట ఎలీషా వద్ద ఉన్న శిష్యుడైన గెహాజీ చెప్పండి నయమాను రథము వెంట పరిగెత్తాడు. ఎవరిని విడిచిపెట్టి? దైవజనుడైన ఎలీషాను విడిచిపెట్టి ఎవరి వెంట పరిగెడుతున్నాడట? చెప్పండి, ఎవరి వెంట పరిగెడుతున్నాడు? చెప్పండి, బంగారం కోసం, నగల కోసం, వస్త్రాల కోసం, వైభవం కోసం. చెప్పండి, దైవజనుడిని విడిచిపెట్టి నయమాను వెంట పరిగెత్తి చిట్ట చివరిగా కావాల్సిన వాటన్నిటిని తెచ్చుకొని తన ఇంటిలో దాచిపెట్టుకొని మరలా దైవజనుడి ఎదుట నిలబడ్డాడు. దైవజనుడైన ఎలీషా అడుగుతున్నాడు, నాయనా గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అన్నాడట. అప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఎక్కడికి పోలేదయ్యా, ఇక్కడనే ఉన్నాను అన్నాడట. నా మనసు నీతో రాలేదా? దైవజనమా, ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకో. గెహాజీకి కుష్టు ఎందుకు వచ్చిందో తెలుసునా? నిలకడలేదు. దైవజనుడు వద్ద నిలకడగా లేడు. విశ్వాసులైన వారు నీ కోసం ప్రార్థించే దైవజనుని యొద్ద నిలకడగా ఉండాలి. నీ కోసం ప్రార్థించే సంఘము దగ్గర నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండక ఆకర్షించబడకూడదు వ్యర్థమైన వాటి విషయాల్లో. భ్రమలకు ఆశపడకూడదు. ఎక్కడో ఏవో జరుగుతున్నాయని నీ సంఘమును విడిచి, దైవజనుడిని విడిచి దూరంగా వెళ్ళకూడదు. దైవజనుడు మనసు మీతో వచ్చిద్ది. దైవజనుడి యొక్క ఏడుపు మీతో వచ్చిద్ది. దైవజనుడి యొక్క వేదన మీతో వచ్చిద్ది. దైవజనుడి యొక్క కన్నీరు మిమ్మల్ని వెంటాడిద్ది. గెహాజీ, ఎందుకు ఇలా చేశావు? ఆలోచించండి. మా మందిరంలో ఏసీ లేదండి, అక్కడ ఏసీ ఉంది కాబట్టి వెళ్ళాను చెప్పుకోవటానికి. ఇవి నీ దగ్గర బంగారం లేదయ్యా, నీ దగ్గర డబ్బు లేదయ్యా, నీ దగ్గర వస్త్రాలు లేవయ్యా,
నీ దగ్గర సహాయం చేయడానికి ఏమీ లేవయ్యా, నయమాన్ దగ్గర అన్నీ ఉన్నాయి, అందుకే పరిగెత్తాను. మరి ఏం తెచ్చుకున్నావు? నయమాన్ దగ్గర బంగారం తెచ్చుకున్నావు, మంచిదే. నయమాన్ దగ్గర వెండి తెచ్చుకున్నావు, మంచిదే. నయమాన్ దగ్గర విలువైన ఆభరణములు, విలువైన వస్త్రములు తెచ్చుకున్నావు. వాటితో పాటు కుష్టు తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడట? రోగము తెచ్చుకోలేను. ఆ రోగం అతనితోనే ఆగిందా? ఆ రోగం అతనితోనే ఆగిపోయిందా? లేదు. అతని సంతానమంతటికిని, ఎవరికటండి? అతని సంతానమంతటికిని. ఈ గెహాజీ పోతూ పోతూ తన సంతానానికి ఏమిచ్చిపోయాడో తెలుసా? కుష్టు. కొంతమందికి తాతకు ఉన్న పుట్టుమచ్చ మనవడికి ఉంటుంది. తాతకున్న పుట్టుమచ్చ ఎక్కడ ఉంటుందట? మనవడికి ఉంటుంది. అదేవిధంగా గెహాజీకి వచ్చిన కుష్టట మనవడికి కూడా వచ్చేదట. అంటే వాస్తవం చెప్పాలంటే కుష్టు రోగుల ఫ్యామిలీ అయిపోయింది గెహాజీ కుటుంబం. అందుకే దైవజనమ ఈరోజు పోతూ పోతూ ఏమిచ్చిపోయారయ్యా అంటే రోగం ఇచ్చిపోయాడు. ఏమిచ్చిపోయాడట? రోగం ఇచ్చిపోయాడు. బైబిల్ గ్రంథంలో చాలామందికి కుష్ఠరోగం వచ్చింది. ముందుగా అవిశ్వాసమును బట్టి కుష్టు మోషే అంటాడు కదా, నేను ప్రజల మధ్యకు పోను, వాక్యాన్ని ప్రకటించను, ఇజ్రాయేలు వారి మధ్యకు పోను, ఐగుప్తు దేశానికి పోను అంటాడు. నేను చెబుతున్నా కదా పో, నన్ను నమ్మరయ్యా అంటాడు. ఒకసారి నీ చెయ్యి ఉందా? నీ చెయ్య చెప్పండి, నీ లోపట్టకి పెట్టుకో అన్నాడట. గుండె మీదకి పెట్టుకున్న తరువాత తీయమన్నాడట. తీయగానే ఆ చెయ్యి అంతటికట కుష్టు వచ్చిందట. మరలా అదే చెయ్యి తీసుకొచ్చి మరలా లోపల పెట్టమన్నాడట. మరలా లోపల పెట్టి తీయగానే యథావిధిగా చెయ్యి మార్చబడిందంట. ఇక్కడ జ్ఞాపకం చేసుకో, ఒక అవిశ్వాసం కూడా కుష్టు లాంటిదేనండు. ఒక అవిశ్వాసం కూడా ఒక రోగం లాంటిదే. అంతటితోనే కాదు, మిరియాము సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా మిరియాముకు కూడా కుష్టు వచ్చింది. ఎందుకు వచ్చింది కుష్టు? ఆమె దైవజనుడి మీద తిరుగుబాటు చేసింది, దైవజనుడి విషయంలో సనిగింది. ఆమెలో కూడా ఏం ప్రవేశించిందట? కుష్టు ప్రవేశించింది. ఇంకా మనం గమనించగలిగితే ఉజ్జియా అతని గురించి కూడా వ్రాయబడ్డది. 26వ అధ్యాయము 19వ వచనం 2వ దినవృత్తాంతములు. ఉజ్జియా కూడా కుష్టు చేత బాధపడ్డాడు. కుష్టు రోగం అతనికి సంభవించింది. కారణం ఏంటో తెలుసా? ఉజ్జియా మనస్సున గర్వించి, రాజయ్యున్న ఉజ్జియా చిన్న వయసులోనే జకరియా దినములలో దేవుని ఆశ్రయించి బహుగా వర్ధిల్లాడు. స్థిరపడిన తరువాత దైవజనుడు మాట వింటల్లా, దైవజనులు చేయాల్సినవి కూడా తాను చేయడానికి పూనుకున్నాడు. మనస్సున గర్వించి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఈ రాత్రి వేళ మీరు చక్కగా దైవలేఖనాలు వింటున్నారు. నిలకడగా ఉంటున్నావా? స్థిరబుద్ధి కలిగి ఉంటున్నారా ప్రభు సన్నిధానములో దైవజనుల యొద్ద? మిరియాము చూడండి, దూషించింది, సనిగింది, గొనిగింది. ఆ మాటలు దేవుడు విన్నాడు. ఉజ్జియా చూడండి, గర్వించాడు. ఎవని వల్ల బాగుపడ్డావో, ఎవని వల్ల ఎదిగావో, ఎవని వల్ల ఆశీర్వదించబడ్డావో వారి దగ్గర కృతజ్ఞత కలిగి విధేయత కలిగి ఉండవలసిన వాడు గర్వంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో చాలామందికి గర్వం అదే నాశనం, అహంకారం అదే పతనం. గర్వంలో రకాలుంటాయి. ఒకటి భక్తి గర్వం. నేనే గొప్ప వాక్యోపదేశకుడిని, నేనే గొప్ప ప్రార్థనాపరుడిని, నాకే పెద్ద సంఘం ఉన్నది, నేను పరిశుద్ధురాలను, నేను బాగా పాటలు పాడతాను, నేను ఎక్కువ ఉపవాసాలు ఉంటాను. అయితే నీకు ఆశీర్వాదమే కదా, నువ్వు చేసే ఉపవాసాన్ని కూడా గర్వంగా చెప్పుకుంటావా? భక్తి గర్వం ఈ రోజుల్లో చాలామందికి ఇది ఎక్కువైపోయింది. రెండవదిగా ధన గర్వం. ధనం శాశ్వతం కాదు. ధనం కావాలి కానీ ధనం శాశ్వతం కాదు. ఈరోజు నీ దగ్గర ఉన్న ధనానికి రెక్కలు వస్తే నీ దగ్గర పని చేసేవాడి దగ్గరికి ఎగిరిపోద్ది. అందుకే ధన గర్వం ఉండకూడదు. 3 అధికార గర్వం. ఒకనికి అధికారం కొంతకాలమే, ఉండొచ్చు పోవచ్చు. అందుకే అధికారంలో ఉండగానే అన్ని చక్కబెట్టుకోవాలా, జాగ్రత్తగా మంచి పేరు సంపాదించుకోవాలా. అధికార గర్వం. ఆ తరువాత కులగర్వం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా నెత్తికెక్కించుకుంటున్నారు చాలామంది. కులం అన్న వారికి కూడు లేదట. కులం అన్నవాడికి కూడు లేదట. దేవుడు సెలవిస్తున్నాడు, మనందరము క్రీస్తు బిడ్డలం. స్తోత్రం కలుగునుగాక. సౌందర్య గర్వం. ఏ గర్వం చెప్పండి? సౌందర్య గర్వం. నేను అందమైన వ్యక్తిని, నేను సౌందర్యవంతుడిని, సౌందర్యవంతురాలని. అందము సౌందర్యము వ్యర్థమన్నాడు దేవుడు. సౌందర్య గర్వం.
ఆ తర్వాత బలగర్వం. మన బలం ఎంతో తెలుసా? ఒక వంతు, ఒక మోషను మరలా సెలవును పెట్టాలి నేను లేపడానికి. ఇదే మన బలం. దైవజనమా, ఈ రాత్రి వేళ ఏ రోగంతో ఉన్నావు నీవు? రోగం రావడానికి కారణం ఏంటి? నీ సంతానం అంతటికి కూడా, నీ వెనకున్న వారందరికీ కూడా రోగాలు ఇచ్చిపోతున్నారు. షుగరు అది ఎవరిదంటే చెప్పండి? తాత రోగం. క్యాన్సర్లు పూర్వీకుల రోగాలు, థైరాయిడ్ పూర్వీకుల రోగాలు, బీపీలు, గుండె జబ్బులు, నానా రకాల రోగాలు, వంశాపరమైన వ్యాధులు వెంటాడుతున్నాయి ప్రజల్ని, వెంటాడుతున్నాయి కుటుంబాలని. ఆలోచించండి రాత్రి. పోతూ నీ బిడ్డలకు రోగాలు ఇచ్చిపోతున్నావా? పోతూ నీ బిడ్డలకి సమస్యలు ఇచ్చిపోతున్నావా? తగ్గని రోగాలు, మానని రోగాలు, శాపగ్రస్తమైన రోగాలు బిడ్డలకి ఇచ్చిపోతున్నారండి. కారణం ఏంటో తెలుసా? నిలకడలేని జీవితాలు. కారణం ఏంటో తెలుసా? దేవుని దైవజనులను దూషించేవారిగా. కారణం ఏంటో తెలుసా? వారి అహంకారమే ఈ పతనాలన్నిటికీ కారణం. అందుకే ఈరోజు రోగములు వెంటాడుతున్నాయి. ప్రపంచంలో వేల రోగాలు విస్తరింపబడతా ఉన్నాయి. డాక్టర్లకు కూడా అంతుపట్టని రోగాలు ప్రపంచంలో తాండవం చేస్తూ ఉన్నాయి. వీటంతటికి కారణం మనిషి యొక్క అత్యాశ, మనిషి యొక్క గర్వం. అందుకే ఈ గెహాజీ దేవుని మాటకు లోబడక దైవజనుని మోసం చేసి, సంఘాన్ని మోసం చేసి, నిలకడలేక ఆకర్షితుడైపోయి లోకాన్ని ప్రేమించి లోకపు భోగాల కోసం ఆశపడి విడిచిపోయాడు. కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో కూడా పలు రకాల రోగాలు వెంటాడుతూ ఉన్నాయి. ఒకటి శారీరకమైన రోగాలు, రెండు మానసిక రోగాలు. శరీర సంబంధమైన రోగాలతో చాలామంది బాధపడుతున్నారు. నా యేసయ్య మిమ్మల్ని స్వస్థపరచగలడు. మానసిక రోగాలు, మనసులో ఒక డిప్రెషన్, మానసిక రోగాలతో, మానసిక బాధలతో చాలామంది కూడా చనిపోతూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. మూడవదిగా ఆత్మీయ రోగం. ఒకప్పుడు క్రమంగా మందిరానికి వెళ్ళావు, క్రమంగా దైవజనుని గౌరవించావు, పరిచర్యకు సహకారంగా ఉన్నావు, మీటింగ్స్లో సహకారంగా ఉన్నావు, సేవకులకి సువార్థికులకి సహకారంగా ఉన్నావు. ఈ రోజున దైవజనుని పలకరించడానికి కూడా నీకు నోరు రావడం లేదు. క్రమంగా మందిరానికి వెళ్ళావు, ఈరోజు మందిరానికి పోవడం లేదు. ఒకప్పుడు ఉపవాసాలు ఉన్నావు, ఈరోజు ఉపవాసాలు లేవు. ఒకప్పుడు భక్తి ఉంది, ఈరోజు గర్వం తప్ప ఏమీ లేదు. కారణం దీనిని ఆత్మీయ రోగం. ఏ రోగమట? ఆత్మీయ రోగం. శారీరకమైన రోగాలు, మానసిక రోగాలు, ఆత్మీయ రోగాలు. నాలుగవదిగా మాయ రోగాలు. ఏ రోగాలట? మాయ రోగాలు. ఏంటమ్మా అలా ఉన్నావు? నీరసం. తిన్నావా? తిన్నాను. మరి ఎందుకు అలా ఉన్నావు? తెలీదు, నీరసం. ఇడ్లీ తిన్నావా? తిన్నాను. మధ్యాహ్నం అన్నం తిన్నావా? తిన్నాను. సాయంత్రం అన్నం తిన్నావా? తిన్నాను. మరి ఏమైంది? నీరసం. డాక్టర్ దగ్గరికి వెళ్తే రక్త పరీక్షలు చేస్తే అన్నీ బాగానే ఉంటాయి, ఎక్స్రే తీస్తే అన్నీ బాగానే ఉంటాయి, స్కానింగ్ తీస్తే అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏంటి? రోగం. ఎందుకు అలా ఉన్నావు? నీరసం. దీన్ని ఏమనాలి? డాక్టర్ గారికి కూడా అంతు పట్టట్లా. దీన్నే మాయ రోగం అంటారు. ఏ రోగమట? మాయ రోగం. ఈరోజు ప్రపంచంలో అంతుపట్టని రోగం, మాయ రోగాలు ఎక్కువైపోయినాయి. ఆ రోగానికి పేరు కూడా తెలియడంలా. ఎందుకు నీరసం వచ్చిందో తెలీదు, ఎందుకు పడిపోతారో తెలీదు, ఎందుకు లెగుస్తారో తెలీదు, ఏం చేస్తారో అర్థం కాదు, ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాదు. దీన్ని ఏమంటారంటే మాయ రోగాలు అంటారు. దైవజనమా, పోతూ ఏమిచ్చిపోతావు నీ కుటుంబానికి? పోతూ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు నీ బిడ్డలకి? ఆలోచించు. మూడవ మాట చెప్తున్నాను, ముగించుకుందాం. చూడండి, దైవలేఖనాన్ని చూడండి. విలాపవాక్యములు 5వ అధ్యాయము 7వ వచనం. విలాపవాక్యములు 5వ అధ్యాయము 7వ వచనం. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. మా తండ్రులు ఏం చేసిపోయారట? పాపము చేసి గతించిపోయారు. ఆ దోష శిక్షను మేము అనుభవించుచున్నాము. మా తల్లిదండ్రులు పాపం చేశారు, పాపములో సుఖాన్ని అనుభవించారు, రకరకాల తప్పుదమ్ములు చేశారు, వారి జీవితాన్ని వారు వెళ్ళబుచ్చుకున్నారు. కానీ ఆ దోష శిక్షను మేము అనుభవించుచున్నాము. ఎవరి మీద పడ్డదట? దోష శిక్ష ఎవరి మీద పడ్డదట? బిడ్డల మీద పడ్డది. ఇర్మియా భక్తుడు కూడా ఇలా అంటాడు, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలకు పళ్ళు పులిసినాయట. తినదెవరు? తల్లిదండ్రులు. పళ్ళు పులిసింది ఎవరికి? పిల్లలకి. మరొక మాట కూడా దైవలేఖనంలో ఉంది, నన్ను ప్రేమించు వారి విషయంలో
1000 తరముల వరకు కృప చూపుదును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము బిడల ఒడిలో పోస్తాను. తండ్రుల దోషము బిడల ఒడిలో పోస్తాను. జ్ఞాపకం చేస్తున్నాను, చాలామంది పెద్దవాళ్ళు, పితరులు, వారు పోతూ తమ కుటుంబానికి ఏమిచ్చిపోయారో తెలుసా? దోషములు, పాపములు, శాపములు ఇచ్చిపోయారు. దోష శిక్షను బిడ్డలు అనుభవిస్తున్నారు. తరం అంటే 100 సంవత్సరాలు. అలా 3-4 తరాలంటే 400 సంవత్సరాలు తల్లిదండ్రుల దోషము అనుభవించాలట. 400 సంవత్సరాలు అనుభవించాలట. అందుకే దైవజనమా, ఈ రాత్రి వేళ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, పెద్దలుగా మీరు చేసిన పొరపాట్లు ఎప్పుడో వయసులో ఉండగా చేశాను కదా, అది కాలగర్భంలో కలిసిపోయి ఉండొచ్చులే, ఎప్పుడో చిన్న వయసులో చేశాను కదా, కాలగర్భంలో కలిసిపోయి ఉండొచ్చులే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ పాపం అనేది ఒక విత్తనము లాంటిది. పాపం అనేది ఎలాంటిదట? ఒక విత్తనము లాంటిది. పాపం అనేది ఒక విత్తనము లాంటిది. ఏ వయసులో చేసినా అది ఒక విత్తనమే, తెలిసి చేసినా అది ఒక విత్తనమే, తెలియక చేసినా అది ఒక విత్తనమే. మొలిచే రోజు ఉంటుంది, పంట కోసే రోజు ఉంటుంది. ఒక ఇంటి వద్ద, ఒక ఆసామి ఇంటిలో ఒక కూలివాడు పని చేస్తూ ఉంటే కూలివాడు ఓ రోజున అయ్యగారు లేనప్పుడు ఆ కొట్లో ఉన్న 2 వడ్ల బస్తాలట ఇంటికి తెచ్చుకున్నాడట. ఆ వడ్ల బస్తాలకి ఒకదానికి హోల్ ఉంది, రంధ్రం ఉంది. ఆ ఇంటి నుండి కూలివాని ఇంటి వరకు కూడా దారి పొడుగున ఏమున్నాయో తెలుసునండి, గింజలు పడి ఉన్నాయట, వడ్ల గింజలు. ఆ తర్వాత ఇతడు బయటికి రాగానే వడ్ల గింజలు కనపడుతున్నాయి అని ఒక చీపురు తీసుకొని రోడ్ అంతా కూడా గింజలన్నిటిని కూడా మట్టి కింద అలా ఏమంటారు ఊడ్చుకుంటూ పోయాడట. రోజులు గడిచిపోయినాయి. అయ్యో, కొట్లో ఉన్న 2 బస్తాలు తగ్గిపోయినాయి, ఎవరిదా ఎలా ఏం జరిగిందో అర్థం కాలేదని ఇతడు మెలకుండా ఉన్నాడు. రోజులు గడిచిపోయాయి. ఇలాంటి జూన్ నెల వచ్చేసింది. జూన్ నెలలో తొలకరి వర్షాలు పడ్డాయట. 2-3 రోజులు విపరీతమైన వర్షం. ఆ విపరీతమైన వర్షంలో చెప్పండి, కూలివాని ఇంటి దగ్గర నుండి ఆసామి ఇంటి వరకు చెప్పండి, ఆ మట్టి కింద ఉన్న విత్తనాలన్నీ ఏమయ్యాయి? మొలకెత్తాయి. పాపం ఒక విత్తనం లాంటిది. ఏ వయసులో చేసినావన్నది కాదు. పాపం అనేది ఒక విత్తనం లాంటిది. మొలకెత్తే రోజు మొలకెత్తిద్ది. అది నీ బిడల ఒడిలో పడిద్ది. అది 3-4 తరాల దోష శిక్షగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 3-4 తరాల దోష శిక్షగా ఉంటుంది. ఈరోజు పోతూ నీ బిడ్డలకి ఏమిచ్చిపోతున్నావు? అందుకే పితరుల దోషము, తల్లిదండ్రుల దోషము, బాల్యకాల పాపము, యవనకాల పాపము, అనుదిన పాపమును క్షమించువాడు యేసుక్రీస్తు వారే. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మన జీవితంలో మనలో పాపమే ఉంటే, దోషమే ఉంటే దాని అనర్థం ఏంటో తెలిసిన బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనములో, మీ పాపము మిమ్మును పట్టుకొనును. పాపం ఏం చేసిద్దట? పట్టుకుంటుంది. ఏదో ఒక రోజున పట్టుకుంటుంది. రెండవదిగా సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనంలో, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపము వల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? అవమానము తెచ్చిద్ది. అంతేకాదు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనములో, మీకు మేలు కలగనివ్వదు పాపము. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనములో, మరి ఎక్కువ కీడు కలుగు చేసిద్ది పాపము. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో, చిక్కులు పెట్టేది పాపమే. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో, పాపము వలన వచ్చు జీతము మరణము. అందుకే దైవజనమా గుర్తుపెట్టుకో, ఏమొచ్చిపోయామన్నది కాదు, నీ వెనకున్న తరానికి ఏమిచ్చిపోతున్నారు. ఈ రాత్రి వేళ ఏ పాపము, ఏ దోషము నీ బిడ్డలను వెంటాడుతూ ఉందో. ఈడు జోడు బాగుంటారు, కానీ వారికి బిడ్డలు పుట్టడం లేదు. చేతికొచ్చిన బిడ్డలు మంచి వయసులో కలగర్భంలో కలిసిపోతున్నారు. ఎవరి పాపం అది? ఎవరి దోషం అది? కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఈ రాత్రి పశ్చాత్తాపడగలిగితే, ఈ రాత్రి మనస్సు హృదయపూర్వకంగా కన్నీళ్లు విడవగలిగితే, నిన్ను వెంటాడుతున్న పాప శాపముల నుండి విడిపించబోతున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే దైవలేఖనము సెలవిస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. నిన్ను పవిత్రపరిచేది, నీ పితరుల దోషము నుండి విడిపించేది, నీ తల్లిదండ్రుల దోషము నుండి విడిపించేది, నీ యవనకాల పాపము నుండి విడిపించేది, నీ బాల్యకాల
పాపము నుండి విడిపించేది, అనుదిన పాపము నుండి విడిపించేది యేసువారే, యేసు రక్తము. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రోజున అంగవైకల్యం కలిగిన బిడ్డలు ఏ పాపదోషం వారి మీద ఉందో చూడండి. ఎదగని బిడ్డలు ఏ పాపదోషం వారి మీద ఉందో చూడండి. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డలు చేయి దాటిపోతున్నారు, ఏ పాపదోషం వారి మీద ఉందో చూడండి. మంచిగా ఎదగవలసిన బిడ్డలు ఈ రోజున పనికిరాని నిష్ప్రయోజకులు అయిపోయారు. ఏ పాపం వారి మీద పని చేస్తుందో ఆలోచన చేయండి. నీ బిడ్డలు నిండు నూరేళ్ళు బతకాల, ఆరోగ్యంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, క్షేమముగా ఉండాలి, వారు వృద్ధిలోకి రావాలా. వారిని బట్టి మనం చూసినప్పుడు ఆనందపడాలా. ఈ రాత్రి వేళ మన బిడ్డలే మన కళ్ళ ముందు కాలగర్భంలో కలిసిపోతూ వేదనలు పడుతూ దుఃఖపడుతూ రోగాల పాలవుతూ ఉంటే ఆలోచించవా? ఇంకా వీటికి విడుదలేంటి? పశ్చాత్తాపం. వీటికి విడుదలేంటి? యేసువారే ఔషధం. యేసు రక్తమే మన పాపాన్ని కడిగిద్ది. యేసు రక్తమే మన పాపము నుండి విడిపించింది. దైవజనమా, ఈ రాత్రి వేళ నీవు ఆలోచించాలి, నీవు ఆలోచించాలి, నీవు ఆలోచించాలి, గట్టిగా ఆలోచించాలి. బుద్ధిమంతుడైన వాడు చెప్పండి ఈ విషయములను ఆలోచించును. ఏం ఆలోచిస్తాడు? ఏమొచ్చి పోయాడు అన్నది కాదు, ఏమిచ్చి పోతున్నారు, ఏమిచ్చి పోతున్నారు. ఒక ఆయన ఏమిచ్చాడు? అప్పులు ఇచ్చాడు. మరి మనమేమిద్దాం? రెండవ ఆయన ఏమిచ్చాడు? రోగాలను ఇచ్చాడు. మరి మనమేమిద్దాం? మూడో ఆయన ఏమిచ్చాడు? చెప్పండి, పాపదోష శిక్షణ ఇచ్చారు. మరి మనమేమిద్దాం? మరి మనమేమిద్దాం? ఏలియా పోతూ పోతూ ఎలీషా మీద దుప్పటిచ్చాడు, 2 పాల ఆత్మను పొందుకున్నాడు. మోషే పోతూ పోతూ యెహోషువ మీద చేతులు ఉంచినప్పుడు జ్ఞానాత్మ పూర్ణుడాయను, జ్ఞానం ఇచ్చాడు. నాయకత్వంతో దేవుని నామానికి మహిమార్థంగా జీవించాడు యెహోషువ. నా యేసువారు అంటున్నాడు, నేను వెళ్తున్నాను, మీకు శాంతిని అనుగ్రహిస్తున్నాను, నేను మిమ్మల్ని పరిశుద్ధతను ఇస్తున్నాను, నేను మీకు రక్షణ ఇస్తున్నాను. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఎడలా చెప్పండి ఏమవుతుందట? నీకు రక్షణ కలిగిద్ది. యేసు క్రీస్తునందు విశ్వసించగలిగితే నీకు నిత్య జీవం కలిగిద్ది. ప్రభు మార్గంలో జీవించగలిగితే నీ కుటుంబం ఆశీర్వదించబడింది. ఒక్క నిమిషం లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడదాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా లేచి నిలబడదాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఒకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, ఒకసారి వాక్యములు జ్ఞాపకం చేసుకో. ఏమొచ్చిపోయారు అన్నది కాదు, ఏమిచ్చిపోతున్నారు. ఏమొచ్చిపోయారు అన్నది కాదు, ఏమిచ్చిపోతున్నారు. యేసుక్రీస్తు వారు నా శాంతి, రక్షణ, సమాధానం, నిత్య జీవం నేను మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. కానీ ఒకడు అప్పులు ఇచ్చిపోయాడు, మరొకడు రోగములను ఇచ్చిపోయాడు తన సంతతికి, మరొకరు పాపదోషములను ఇచ్చిపోయారు. ఈ రాత్రి నువ్వేమిస్తావు? ఈ రాత్రి నీ బిడ్డలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఆశీర్వదించబడాలి. బుద్ధిమంతుడే ఈ విషయాలను ఆలోచిస్తాడు. ఒక్కసారి ఆలోచించు. ఇంతవరకు మనం చేసిన పాపములను దేవుని ఎదుట ఒప్పుకుందాం. తెలుసో తెలియకో ఇప్పటి వరకు చేసిన అపరాధ దోషములు, పితరుల దోషములు, తల్లిదండ్రుల దోషములు, బాల్యకాల యవనకాల అపరాధాలు ప్రభువా క్షమించయ్యా. నా ఇంటి మీద ఏ దోషం ఉన్నదో క్షమించయ్యా. ఈరోజు నా కుటుంబం అప్పుల పాలై ఉన్నదయ్యా, క్షమించి విడుదల కలిగించయ్యా. అప్పుల భారము నుండి విడిపించయ్యా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా స్తోత్రాలయ్యా, ప్రభువా స్తోత్రాలయ్యా. కనికరము చూపండి నాయనా, ఆదరించండి నాయనా, ఆదరించండి నాయనా, కనికరించండి నాయనా. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం పోయేనే నా పాప భారము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం పోయేనే నా పాప భారము. యేసు నన్ను తాకగానే తొలగిపోయేను నా పాపము, నా పాప భారము. యేసు నన్ను తాకగానే తొలగిపోయేను నా పాపము, నా పాప భారము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం పోయేని నా పాప భారము. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరం పోయేని నా పాప భారము. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా,
మహోన్నతుడా, సత్యవంతుడా, గనుడా, పూజుడా, వందనాలయ్యా. ఈ రాత్రి వేళ ఏమొచ్చి పోయారన్నది కాదు, ఏమిచ్చిపోతున్నారు. ఏదో ఒక రోజు ముగింపు అందరికీ ఉంది, కానీ ముగింపు ఉందని తెలిసి కూడా మేము ఇంకా అజ్ఞానంగా ఉన్నామేమో, క్షమించండి. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచిస్తాడట. నిజంగా ఈ రాత్రి మేము ఆలోచించాలి. ఏమొచ్చి పోయామన్నది కాదు, ఏమిచ్చిపోతున్నాం మా వెనుకున్న తరానికి, ఏమిచ్చిపోతున్నాం మా వెనుకున్న బిడ్డలకి, ఏమిచ్చిపోతున్నాం మా వంశానికి. దేవా, ఈరోజు ఒకడు అప్పులు ఇచ్చిపోయాడు, మరొకడు రోగాలను ఇచ్చిపోయాడు, మరొకరు అయ్యా పాపదోషములను ఇచ్చిపోయారు. మీరైతే వాటికి విడుదల ఇచ్చారు. మీరైతే శాంతి, సమాధానము, రక్షణ, నిత్య జీవం ఇచ్చారయ్యా. అందును బట్టి స్తోత్రాలు. నీ నామమున రక్షణ ఏ నామమున లేదు అని తెలియజేశారు. నిన్ను నమ్మి విశ్వసించినప్పుడు నిత్య జీవానికి వారసులం అవుతామని తెలియపరిచారు. ఈ సువార్తను నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతారని తెలియపరిచారు. ఈ స్థలంలోకి చేరువచ్చిన బిడ్డలు ఆశీర్వాదంతో నింపబడాలి. వాక్యము ద్వారా వారి హృదయాలు ఫలభరితంగా మార్చబడాలి. ఈ రోజు నుండైనా సత్య మార్గంలో సర్వ సత్యములోనికి నడిపించబడాలి. సంఘములో నాటబడాలి, స్థిరపడాలి, నమ్మకస్తులై నిలవాలి. అతి కృప ఈ సంఘ బిడ్డలకు చేరువచ్చిన వారందరికీ అనుగ్రహించి కృప చూపమని యేసుక్రీస్తు నామమున లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ కూడా దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు, ప్రభుదాస్ గారికి, సంఘమునకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను.